నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈరోజు ఈ వీడియోలో మనం జగన్మాత పేర్ల గురించి తెలుసుకుందాము. జగన్మాతని మనము సహస్రనామాలు, శతనామాలతో నిత్యం పూజిస్తూ ఉంటాం కదా. అవి కేవలం ఆమెకు పేర్లు మాత్రమే కాదు, ఆ నామాలతో కూడినటువంటి సద్గుణాలను సూచించేటువంటివి అవి ఉత్తముల లక్షణాలు కూడా. వాటిలో కొన్నైతే తెలుసుకుందాం ఈరోజు. మొదటిది సర్వ విద్యాది దేవతాయై నమః అంటాం కదా అమ్మవారిని. అంటే ఆమె అక్షర స్వరూపిణి. అజ్ఞానానికి ప్రతీకలైన రాక్షసుల్ని సంహరించి జ్ఞానమే అన్నింటికన్నా సర్వోన్నతమైనది అని చాటి చెప్పింది. రెండవది నిరహంకారాయై నమః అంటే ఆమె అహంకారానికి అతీతురాలు. త్రిమూర్తులు అహంకరించిన సమయంలో కూడా తనదైన పద్ధతిలో ఆమె వారి మాయాపొరలను తొలగించింది అని అర్థం. అలాగే మూడవ హంసవాహిన్యై నమః. హంస పాలను నీళ్లను ఎలాగైతే వేరు చేయగలుగుతుందో హంసవాహిని అయినటువంటి ఆ అమ్మవారు చెడు మంచి విచక్షణలో ఆమెకి అపారంగా ఉంటాయి అని అర్థం. ధర్మనిష్టాయై నమః. ఆ దుర్గమ్మ ధర్మానికి నిలువెత్తు స్వరూపం. ఎంతటి అసురులనైనా సరే ధర్మం వీడనంతకాలం వారి జోలికి వెళ్ళలేదు. శుభ్రాయై నమః. ఆ తల్లి మనసు ఎంతో పరిశుభ్రం, కల్మషాలకు అతీతం, గుండె నిండా ప్రేమే. అసురులకు సైతం తన మాతృత్వ ప్రేమతో ముక్తినిచ్చింది. వాణ్యై నమః. ఆ జగన్మాత వాక్కుకు కూడా అధిదేవతయే. ప్రియభాషణను ఇష్టపడుతుంది, వాచాలతను గర్హిస్తుంది. అలాగే స్వతంత్రాయై నమః. దేవి సర్వస్వతంత్రురాలు, దేనికోసం ఎవరి మీద ఆధారపడదు, అలాగే దేనికి ఎవరిని యాచించదు. ప్రతి విషయంలోనూ తనదే పై చేయి అని అర్థం. అలాగే పూర్ణాయై నమః. ఆమె అన్నింటిలోనూ పరిపూర్ణత కలిగి ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ లోపం లేకుండా చేయగలుగుతుంది. అలాగే నిస్సంశయాయ నమః. ఆమెకు ప్రతి ఆలోచనలోనూ స్పష్టత ఉంటుంది, అలాగే కార్యాచరణలో కూడా ఖచ్చితత్వం అనేది ఉంటుంది అని అర్థం. తపస్విన్యై నమః. ఆ నిత్యానంద స్వరూపిణి సర్వలోకాలలోనూ తపోముద్రలో ఉంటుంది. తపస్సు ఏకాగ్రతకు చిహ్నం అన్నమాట. ఇలా మనము అమ్మవారిని ఇలా అనేక రకాలైన పేర్లతో పిలవటానికి కారణం ఆమెలో ఉన్నటువంటి ఈ సుగుణాలు అని మనందరం తెలుసుకోవాలి. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించినటువంటి జగన్మాత విశ్వరూపం మన ఊహకే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనుక మనం దర్శించుకోవాలి అంటే ఉత్తరప్రదేశ్లోని బృందావనం వెళ్ళి తీరాల్సిందే. అక్కడ అమ్మవారి శక్తి రూపాలన్నీ ఏకమై అవతరించినటువంటి వైష్ణోదేవి విగ్రహం 141 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అమ్మవారి విగ్రహానికి క్రింద గుహలాగా అనిపించే దేవి ఆలయంలో నవదుర్గలను కూడా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలలో అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి శరన్నవరాత్రి ఉత్సవాలు. వాటిలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇలా మరొక డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ హరిత.